వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విఎస్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాగుబోతు డ్రైవర్లను ఉగ్రవాదులు మానవ బాంబులని అభివర్ణించారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే వారికి ఎటువంటి దయాదాక్షిణ్యాలు ఉండవని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో వి కావేరికి చెందిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదం శివశంకర్ మందు తాగి బండి నడపడం వల్లే జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు రోడ్లపై ఉగ్రవాద చర్యలతో సమానమని, ఈ సంఘటన నేరపూరిత నిర్లక్ష్యపు చర్య అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన కేసీఆర్ తెల్లకోటు విప్లవాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గుర్తు చేశారు. ధాన్యం ఉత్పత్తితో పాటు డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణను నెంబర్ 1గా నిలిపారని ప్రశంసించారు. ఈ రోజు వేలాది మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇతర అనేక వృత్తుల్లోకి విజయవంతంగా ప్రవేశిస్తున్నారంటే అది కేసీఆర్ దార్శనికత వల్లేనని చెప్పారు. జహీరాబాద్లోని ఒక్క గురుకుల స్కూల్ నుంచే 16 మంది మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తూ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు అగ్ని ప్రమాదానికి గురైన దుర్ఘటన నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ బస్సులో తీసుకుంటున్న పలు ముందస్తు జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టిన ఏర్పాట్ల గురించి ప్రయాణికులకు వివరించింది. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీజీఎస్ఆర్టీసీలో లహరి, గరుడ ప్లస్, రాజధాని వంటి బస్సులు ఏసీ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయని, దీనికి అదనంగా సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగుతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కోస్తా జిల్లాల వైపు మోందా తుఫాన్ దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుఫాను తీవ్రత కొనసాగి ఆపై తుఫానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుఫాను ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, విచ్చలవిడిగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై న్యాయశాఖతో సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. దీన్ని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అప్పటికి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోగా రిగ్గింగ్ జరిగిందంటూ అప్పట్లోనే ఆరోపించారు. ఎన్నికల అవకతవకలను అరికట్టడానికి మెయిల్ ఇన్ లేదా ముందస్తు ఓటింగ్ను నిలిపివేయాలని, ఓటు వేయడానికి ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలని ట్రంప్ సూచించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె మరణానికి సంబంధించి వైద్యురాలు తప్పుడు నివేదిక ఇచ్చిందని సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుమార్తె మరణంపై తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపింది. పోస్టుమార్టం రిపోర్టు మార్చాలని రాజకీయ నాయకులు, పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో వైద్యురాలి రిపోర్టు మార్చేసిందని పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. తన ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆదివారం జరిగిన 127వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోడీ నిజాం నిరంకుశ పాలనపై కుమరం భీం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. 20వ శతాబ్దం ప్రారంభోత్సవంలో స్వతంత్రం వస్తుందన్న ఆశలు లేని సమయంలో హైదరాబాద్ ప్రజలు బ్రిటిష్ వారితో పాటు క్రూరమైన నిజాం దురాగతాలను కూడా భరించాల్సి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, 2 మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్ సీఎం నితీష్ కుమార్ బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీఏ అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గడిచిన 22 నెలలుగా రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రియంబర్స్మెంట్ బకాయిలు అందక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంత చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. హుజూర్ నగర్లోని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాతో యువతకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక యువతను మభ్యపెట్టేందుకే ప్రైవేట్ జాబ్ మేళా నిర్వహిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించడం తప్ప యువతకు ఒరగబెట్టిందేమీ లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఈ నెలాఖరు నాటికి పూర్తి కావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీలో 2 పదవులు ఉండొద్దు అన్న నిబంధన ఉందని, కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కూడా దరఖాస్తు చేసుకున్నారన్న విషయం నాకు తెలియదని, ఎమ్మెల్యేలకు డీసీసీ అనేది పదవి కిందకు రాదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ల చైర్మన్లను ఈ పోస్టులకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.